ముంబై ఇండియన్స్ డ్రెస్సింగ్ రూమ్ ప్రస్తుతం అనుభవజ్ఞులైన నాయకులతో కళకళలాడుతోంది. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ వంటి దిగ్గజాలు ఇప్పటికీ భారత జట్టును అంతర్జాతీయ స్థాయిలో విజయ పదంలో నడిపించి తమ సత్తా చాటారు. అయితే 2 ఏళ్ల క్రితం 5 ఐపీఎల్ టైటిళ్లు అందించిన రోహిత్ శర్మను తప్పించి హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించడం అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. అయితే గుజరాత్ టైటాన్స్ నుంచి వచ్చిన హార్దిక్ కు వెంటనే నాయకత్వ బాధ్యతలు ఇవ్వటం చాలా మంది అభిమానులకు నచ్చలేదు. ఎందుకంటే గతేడాది ముంబై జట్టు ప్లే ఆఫ్స్ కు చేరుకున్నప్పటికీ అంచనాలు మాత్రం తగ్గలేదు. ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో భారత్ ఇటీవల టీ20 ప్రపంచ కప్ గెలవడంతో ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ మరోసారి మార్పులు చోటు చేసుకుంటాయేమో అని చర్చ మొదలైంది. అంతేకాదు హార్దిక్ స్థానంలో సూర్యకుమార్ కు బాధ్యతలు ఇవ్వాలనే వాదనలు కూడా ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్ మహమ్మద్ ఖైఫ్ ముంబై ఇండియన్స్ యాజమాన్యానికి కీలక సూచనలు అయితే చేశారు. గతంలో చేసిన పొరపాట్లను మళ్లీ పునరావృతం చేయవద్దని, హార్దిక్ పాండ్యాపై ఓపిక పట్టాలని ఆయన కోరారు. సో రోహిత్ను తొలగించి హార్దిక్ను తెచ్చినప్పుడు జట్టు కొంత ఇబ్బంది పడిందని, అయితే ఇప్పుడు హార్దిక్ తన పాత్రలో కుదురుకుంటున్నాడని కైఫ్ అభిప్రాయపడ్డారు. గతేడాది క్వాలిఫై 2 వరకు జట్టును నడిపించిన హార్దిక్ ఇప్పుడు కెప్టెన్గా తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించారని తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నారు. ఇక జట్టులో నాయకత్వ మార్పుల కంటే స్థిరత్వం ముఖ్యమని, హార్దిక్ సారథ్యంలోనే ముందుకు వెళ్లటం జట్టుకు శ్రేయస్కరమని ఆయన హెచ్చరించారు. 6వ టైటిల్ కోసం వేచి చూస్తున్న ముంబై ఇండియన్స్ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.